బర్డ్ ఫ్లూ వాస్తవాలు, వదంతులు. బర్డ్ ఫ్లూ గురించిన వాస్తవాలు. ఇది ముందుగా వలస పక్షులకు వస్తుంది. ఇది అంటువ్యాధి గనక వీటి నుండి సరిగా వ్యాక్సిన్లు చేయని నాటుకోళ్లకు, పందెపు పుంజులకు, తర్వాత బ్రాయిలర్ కోళ్లకు, చివరగా గుడ్లు పెట్టే కోళ్లకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకటం వలన కోళ్లల్లో మరణాలు సంభవించి కోళ్ల పెంపకందారులకు మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ గ్రుడ్లు, చికెన్ వంటి పౌష్టికాహారాన్ని వినియోగించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందుకు కారణం గ్రుడ్డు, చికెన్లను మనం ఉడికించి మాత్రమే భుజిస్తాం. ఉడికించే ఉష్ణోగ్రత 100 డిగ్రీలు ఆ పైన. ఈ వైరస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే 1 సెకండ్ మించి బతకదు. మనందరం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య సమాచారం. అమెరికాలో 2023, 2024 సంవత్సరాల్లో ఈ వ్యాధి ప్రబలి సుమారు ఆ దేశంలో ఉన్న కోళ్ల సంఖ్యలో 60% మరణించాయి. కానీ హాఫ్ బాయిల్డ్ పద్ధతిలో వండుకునే అలవాటు కూడా ఉన్న అమెరికాలో ప్రస్తుతం గుడ్డు ధర $1, అనగా మన కరెన్సీలో సుమారు 90 రూపాయలు. మరియు ఒక కుటుంబానికి ఒక దఫాలో 18 గుడ్లు మించి ఇవ్వలేని రేషను పెట్టారు. హాఫ్ బాయిల్డ్ పద్ధతిలో కూడా వండుకు తినే అమెరికాలో బర్డ్ ఫ్లూ ఉన్నా ప్రజలు గుడ్లు భుజించటం తగ్గించకపోవటం వలన గుడ్లు దొరకని పరిస్థితి. ఫుల్ బాయిల్ చేసుకుని వండుకుని తినే మన దేశంలో గుడ్లు, చికెన్ వాడుకోవటానికి అనుమానించే దుస్థితి. ఈ అపోహలకి కారణం ఎటువంటి విలువలు లేని కొన్ని ప్రచార సంస్థలు. ఈ వాస్తవాలు గ్రహించండి. అందుబాటు ధరల్లో ఉన్న గుడ్డు, చికెన్ వంటి పౌష్టికాహారానికి ఇంకా దూరం కాకండి. ఇట్లు చల్లపల్లి ఏరియా కోళ్ల రైతు